మేడం వీడియో చూసిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే, ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐ వన్ ట్రైబ్, నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. ఎస్టీ అమ్మాయిని అంది అంటే మొట్టమొదటి ఇక్కడ కులాన్ని అడ్డుపెట్టుకుంది. ఫస్ట్ ఆవిడ ఎస్టీ అమ్మాయి అనే విషయం ఏ మీడియాకి తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడు దాకా నేను ఒక ఎస్టీ అమ్మాయి నా మీద ఇలా చేస్తారా అంటుంది. వాళ్ళు నిజంగా తన మీద చేసిందంత ఆరోపణ అయినప్పుడు, తను నిజంగా తప్పు చేయనప్పుడు ఈ ఆధారాల ప్రకారం నేను తప్పు చేయలేదు అని చూపించుకోవాలి తప్ప కులాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు. కులాన్ని ఎప్పుడు తీసుకొస్తారంటే అండి, కులాన్ని గానీ మతాన్ని గానీ అడ్డు ఎప్పుడు పెట్టుకుంటారంటే మనం చేసిన తప్పు నుంచి తప్పించుకునే ఆ రంధ్రం వెతుక్కునేటప్పుడే అన్నదండి. విజయసాయి రెడ్డి కూడా వచ్చి గిరిజన మహిళని ఎలా చేస్తారు, అతను కులమే. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదే మహిళ పైన ఇదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కమ్మోళ్ళందరూ కలిసి అలా చేస్తారు. ఇది కులమే. కులాన్ని అడ్డు పెట్టుకున్నాడో ఒక సమస్యలో, కులానికి అన్యాయం జరిగినప్పుడు ఆ కులం నుంచి అడగటం వేరు, కులాన్ని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ కులాన్ని అడ్డు పెట్టుకున్నాడు అంటే వాడు తప్పించుకున్న ప్రయత్నిస్తున్నాడు, తప్పుడు మనిషి అని అర్థం నా దృష్టిలో. అటు కమ్మోళ్ళు అంటాడు, ఇటేమో గిరిజనులకు అన్యాయం జరిగింది అన్నాడు.